హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారు అనేది నాకు కింద కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. ఇక ఈరోజు నా మార్నింగ్ వ్లాగ్ని మీతో షేర్ చేసుకుంటున్నానండి. పొద్దున్నే మా ఇంటి ముందు జామ చెట్టు ఉంటుంది కదా, జామ చెట్టు మీద చిలక అయితే ఇలా జామకాయ తింటూ కనిపించిందండి. చక్కగా తోలైతే చక్కగా ఒలిచేసుకుని లోపలిది మాత్రమే తింటుందండి. చాలా బాగా అనిపించింది. వెంటనే ఫోన్ తీసుకొచ్చి వీడియో అయితే షూట్ చేసేసాను. ఇక మార్నింగ్ వాకిలి ఇదంతా క్లీన్ చేసి ముగ్గు అయితే పెట్టేసుకున్నానండి. నెక్స్ట్ బట్టలు తడపడం కోసం బట్టలు అయితే అక్కడ పెట్టాను. బట్టలు తడపడానికి అంట్లు తోమి వేసుకోవడానికి రెండింటికి ఒకటే టబ్ అయిందండి. ఒక ప్లాస్టిక్ టబ్ అయితే పగిలిపోయిందనమాట. ఇక గిన్నెలు సర్దేస్తే కానీ బట్టలు తడపడానికి కుదరదని ముందైతే రాత్రి తోమి పెట్టుకున్న గిన్నెలన్నీ సర్దేసుకుంటున్నాను. నిన్నటి గిన్నెలన్నీ నిన్నే తోమేసుకుంటానండి. అస్సలు ఎంత అలసిపోయినా సరే ఎప్పుడో మరి ఇక ఓపిక లేదు అంటే తప్పితే నిన్నటి గిన్నెలన్నీ నిన్నే క్లీన్ చేసేసుకుని వంటగది అంతా కూడా రాత్రే సర్దేసి పెట్టేసుకుంటానండి. పొద్దున్నే లేవగానే ఇలా గిన్నెలు సర్దేసుకుంటున్నాను. ఇక గిన్నెలు సర్దటం అయితే అయిపోయిందండి. గిన్నెలు సర్ది పెట్టిన తర్వాత బట్టలు అయితే నానబెడదామని తీసుకువెళ్తున్నాను. బట్టలు నానబెట్టడానికి నేను ఇక్కడ ఏమి సర్ఫ్ యూస్ చేయట్లేదండి. ఒక డిటర్జెంట్ లిక్విడ్ ఆన్లైన్లో తెప్పించాను అనమాట. పీజీఆర్ డిటర్జెంట్ లిక్విడ్ అని ఇది ఆన్లైన్లో తెప్పించాను. 5 లీటర్స్ 599 పడింది. బట్టలు కొంచెం సేపు నానితే కొంచెం ఈజీగా మురికి వదిలిపోతుందని ఒక అరగంట అయినా సరే బట్టల్ని నానేస్తానండి. అలా నానబెట్టడం వల్ల మనకి ఈజీగా మురికి వదిలిపోతుంది. పెద్ద మురికేమి ఉండవండి బట్టలు. పిల్లలు కూడా చిన్నపిల్లలు కాదు కదా, కాలేజ్కి వెళ్ళే పిల్లలే కదా. అలాగే నేను కూడా ఇంట్లోనే ఉంటాను కాబట్టి పెద్ద మురికేమి ఉండదు. ఈజీగానే హ్యాండ్ వాష్ చేసినా కూడా ఈజీగానే అయిపోతుంది అనమాట. అయితే లాస్ట్ వ్లాగ్లో కొంతమంది సబ్స్క్రైబర్లు 2-3 కామెంట్ చేశారండి. మీరు 9:30, 10 కల్లా పని అయిపోతుంది అని చెప్తున్నారు కదా, మా మొత్తం డే అంతా కూడా మీకు చక్కగా యూస్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు కదా, మా సంగతి తర్వాత మీరు డే అంతా ఏం చేస్తారు అని అడిగారండి. మీరు ఏం చేస్తారో చెప్పండి అని అడిగారు అనమాట. నేనైతే పనంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఆల్మోస్ట్ 9:30, 10 లోపే పనంతా కంప్లీట్ అయిపోతుందండి. ఆ తర్వాత నేను యూట్యూబ్ కోసం వీడియోస్ చేస్తాను కదా, డైలీ ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేస్తాను. ఎప్పుడైనా కుదిరితే 2 షార్ట్లు కూడా, ఈవినింగ్ కూడా ఒక షార్ట్ అప్లోడ్ చేస్తాను. డైలీ నేను మార్నింగ్ పని అయిపోయిన తర్వాత ఒక వీడియో, నేను ఏదైతే అప్లోడ్ చేయాలనుకుంటున్నానో ఆ వీడియో షూట్ చేసుకోవటము, దానికి వాయిస్ ఓవర్ ఇచ్చుకోవటము, అప్లోడ్ చేసుకోవటము, ఈ పని అంతా చేస్తానన్నమాట. ఈ పని అయ్యేసరికి ఆల్మోస్ట్ 1 అయిపోతుందండి. అంత ఈజీగా ఏమి అయిపోదు. వీడియో షూట్ చేయటం, ఎడిటింగ్ చేయటం, అప్లోడ్ చేయటం, ఈ పని అంతా అయ్యేసరికి నాకు ఆల్మోస్ట్ మధ్యాహ్నం లంచ్ టైం అయిపోతుంది. ఏదైనా కర్రీ షూట్ చేశాను అనుకోండి, లంచ్లో కూడా అదే సరిపోతుంది. లేదు ఏదైనా స్పెషల్ రెసిపీ షూట్ చేయాలన్నా కూడా ఆ టైంలోనే షూట్ చేస్తాను. అదంతా నా వీలుని బట్టి చేసుకుంటానండి. ఏదైనా సరే ఖాళీ టైంలో మార్నింగ్ లంచ్ లోపు నేను వీడియో ఎడిటింగ్, యూట్యూబ్కి అప్లోడ్ చేయాలనుకున్న వీడియోని ఎడిటింగ్ చేయటం, అప్లోడ్ చేయటం, వాయిస్ ఓవర్ చెప్పడం, ఇవన్నీ చేసుకుంటానన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బట్టలు తడిపేశాను కదా, ఈ లోపు కిచెన్లోకి వచ్చి ముందైతే నేను ఫస్ట్ చేసే పని అయితే పాలు కాయటం చేస్తానండి. మ్యాక్సిమం ఎక్కువగా పొద్దునే స్టవ్ ఆన్ చేయగానే ఫస్ట్ పాలే కాస్తాను. లేదు ఇక రాత్రి పెరుగు ఉంది, పాలు కాచే పని లేదు అనుకుంటే ఇక ఆ రోజు పాలు కాయను. కానీ ఫస్ట్ లేవగానైతే ముందు పాలు కాచి మధ్యాహ్నం కోసం పెరుగు అయితే పాలు తోడు పెట్టేస్తానండి. ఇక్కడ చూసారా, ఒక ఫోన్ తోటి వీడియో షూట్ చేస్తూ పాలు గిన్నెలో పోసాను ఒక చేతితోటి. కొంచెం పాలు అయితే పక్కకు పడిపోయినాయి అనమాట. వీడియో కష్టాలు అనేవి ఇవే అండి. ఇక ఒకటి చేయబోతే 2 అవుతూ ఉంటాయి అన్నమాట పనులు. ఇక్కడైతే ఒక స్టవ్ మీద పాలు పెట్టేశాను. పాలని వీలైనంత వరకు సిమ్లో పెట్టుకుని కాచుకుంటే ఏంటంటే మనకి మేగడ అనేది చక్కగా బాగా వస్తుందన్నమాట. కొంచెం మందంగా కడుతుంది. నేను పాలని అసలు సిమ్లో పెట్టే కాస్తానండి. ఎవరైనా సరే పాలని సిమ్లో పెట్టి కాస్తే బాగా మేగడ కడతాయి. వెనకటి రోజులైతే అసలు పిడకలు పెట్టి కాసేవాళ్ళంట. అంటే చాలా తక్కువ ఫ్లేమ్ మీద పాలు చక్కగా కాస్తాయి. మేగడ అనేది అట్టలాగా కడుతుందనమాట. నెక్స్ట్ వచ్చేసి పాలు పోయినాయి కదా, ఇది ఇక్కడ క్లీన్ చేసుకుంటున్నాను.
అలాగే నేను మీగడ పాల మీద తీనండి, పాలు తోడేసిన తర్వాత పెరుగు మీద మీగడ తీస్తానన్నమాట నెయ్యి కోసం. నాకెందుకో ఫస్ట్ నుంచి అదే అలవాటండి. మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా పెరుగు మీద మీగడ తీస్తారు. అంటే అప్పుడైతే మా అమ్మ అయితే రోజు మార్చి రోజు మొత్తం మజ్జిగ చేసేదండి, రోజు మార్చి రోజు వెన్నపూస తీసేది. అంతకుముందు అయితే బాగా నా చిన్నప్పుడు అయితే డైలీ వెన్నపూస తీసేదనమాట. మా అత్తగారింటికి వచ్చిన తర్వాత మా అత్తగారు కూడా మీగడ తీసి ఒక వారం రోజులకి అలా నెయ్యి చేసేవాళ్ళు అనమాట. ఇక పాలు కాచాను కదా, పాలు పొయ్యి మీద పెట్టాను, సిమ్లో కాగుతూ ఉన్నాయన్నమాట. ఈలోపు నేను డైలీ వాటర్ తాగుతానండి. మార్నింగ్ లేవగానే పరగడుపునే వాటర్ తాగుతాను. పొద్దున్నే లేవగానే అయితే థైరాయిడ్ టాబ్లెట్ వేసేసుకుంటాను. ఆ తర్వాత కొంచెం పనులు చేసుకున్న తర్వాత వాటర్ తాగుతాను. ఒక లోటా తాగుతానండి, అంటే సుమారుగా ఒక ½ లీటర్ వరకు తాగుతాను. వీలైతే లీటర్ వరకు తాగొచ్చు అంటారు, కానీ అన్ని నా వల్ల అయితే కాదండి. ఇవి తాగటమే కష్టం అనమాట. కొద్ది రోజుల నుంచి అలవాటు చేసుకుని ఇలా తాగటానికైతే ట్రై చేస్తున్నాను. కొంచెంసేపు అలా బయట కూర్చొని ప్రశాంతంగా కూర్చొని వాటర్ అయితే తాగుతానండి. ఇక్కడ కిందది అందరు చాలామంది మా ఇంట్లో కింద పోర్షన్లో రెంట్కి ఇస్తామన్నమాట. కొన్ని ఫ్యామిలీస్ కింద రెంట్కు ఉంటాయి. వాళ్ళందరినీ కింద చూస్తూ ఏం చేస్తున్నారు, పొద్దున్న మోటార్ వేసారా లేదా అవన్నీ చూసుకుంటూ అక్కడ కాసేపు కూర్చుని వాటర్ అయితే తాగుతాను. నెక్స్ట్ పాలు కూడా ఈలోపు కాగిపోవచ్చినాయి. చూసారు కదా, పాలు కాగేటప్పుడే మనకి మీగడ కట్టడం తెలుస్తుందండి. సిమ్లో పెట్టి కాస్తే పాలు పొంగురాగానే కట్టేస్తాను. కొంతమంది అయితే పాలు ఇలా పొంగొచ్చిన తర్వాత సిమ్లో పెట్టి కొంతసేపు మరిగిస్తారండి. మాకైతే అలవాటు లేదు. పాలు మేము ఇలా పొంగురాగానే స్టవ్ ఆఫ్ చేసేస్తాము. నెక్స్ట్ ఈరోజు కర్రీ కోసం అయితే దొండకాయ ఫ్రై చేస్తున్నానండి. ఈ దొండకాయలు అయితే నిన్న ఈవినింగే కట్ చేసి పెట్టుకున్నాను. నిన్న ఈవినింగ్ కాస్త ఖాళీ టైం ఉంది. ఆ టైంలో అయితే దొండకాయలు కట్ చేసి బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. ఇక తెల్లారి కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. మధ్యాహ్నం లంచ్లోకి అండి ఈ కర్రీ. మీరు దొండకాయలు పొడవుగా కట్ చేస్తారా, చిన్న ముక్కలు కట్ చేస్తారా, ఇలా రౌండ్ చక్రాల్లాగా కట్ చేస్తారా అనేది కామెంట్ చేయండి. నేను ఒక్కోసారి వీలును బట్టి ఒక్కోసారి పొడవుగా కట్ చేస్తాను, ఒక్కోసారి ఇలా రౌండ్ చక్రాల్లాగా కట్ చేస్తాను అనమాట దొండకాయలు. దొండకాయ ముక్కలు అయితే వేగిపోయినాయండి. లాస్ట్లో ఇక్కడ నేను వెల్లుల్లి కారం వేస్తున్నాను. ఏ ఫ్రై కర్రీకైనా సరే వెల్లుల్లిపాయ కారం వేస్తే ఫ్రై కర్రీ అనేది టేస్టీగా ఉంటుందండి. నేను నార్మల్ కారం అస్సలు మ్యాక్సిమం వేయనండి ఫ్రై కర్రీస్లో. ఇక ఎప్పుడో తప్పదు అంటే తప్పితే. ఇక్కడ దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇక కొంచెం వేడి తగ్గిన తర్వాత, మరీ వేడి మీద అయితే గిన్నెలోకి తీసేయనండి. కొంచెం వేడి తగ్గిన తర్వాత ఇక ప్యాన్లో నుంచి ఒక గిన్నెలోకి తీసి పెడుతున్నాను అనమాట కూరని. ఏ కూరనైనా సరే ఇప్పుడు అసలు అల్యూమినియం పాత్రలో అస్సలు ఉంచొద్దు అంటున్నారు కదా. ఏ కర్రీ అయినా సరే వండగానే ఒక గిన్నెలోకి తీసి పెట్టేసుకుంటే మంచిదన్నమాట. వీలైతే అల్యూమినియం పాత్రలో కుక్ చేసుకోకుండా ఉంటే ఇంకా మంచిది. ఇక తప్పదు, మన ఇళ్లల్లో అన్నీ అవే అయిపోయినాయి అనుకుంటే అందులో కుక్ చేసినా సరే ఇక వెంటనే స్టీల్ గిన్నెలోకి తీసి పెట్టుకుంటే మంచిదన్నమాట. ఆ తర్వాత మా అబ్బాయి కోసం లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను. లంచ్ బాక్స్ కోసం ఈరోజు ఏం చేస్తున్నానంటే టమాటా రైస్ చేస్తున్నానండి. వాడికి అన్నం కూర విడివిడిగా పెడితే అస్సలు తినడండి. పొరపాటును కూడా తినడు. ఏంటో అన్నం ఆరిపోయింది అంటాడు, లేకపోతే కూర బాగాలేదంటాడు, ఏదో ఒక సాకులు చెప్తాడు. ఇక అందుకని వాడి లంచ్ బాక్స్కి మాత్రం ఏదో ఒక రైస్ ఐటమ్ అయితే ప్రిపేర్ చేస్తాను. ఇక ఈరోజు అయితే టమాటా రైస్ చేస్తున్నాను అనమాట. ఇలా ఈ రైస్లో అయితే కాస్త మసాలా తగులుతుంది. ఏదన్నా కానీ ఇలా రైస్ ఐటమ్ చేస్తే కొద్దిగా కొంచెం పర్లేదు తినొస్తాడనమాట. మా పిల్లలకి పెద్ద ప్రాబ్లం ఏంటంటే చిన్నప్పుడు స్కూల్ అనేది మా ఇంటి దగ్గరలోనే ఉండేదండి. అస్సలు క్యారేజ్ కట్టేదాన్ని కాదు, తీసుకెళ్ళి ఇచ్చేదాన్ని. ఆ తర్వాత కొంచెం పెద్ద అయిన తర్వాత సైకిల్ వేసుకుని వచ్చి తిని వెళ్ళేవాళ్ళు అనమాట. అలా లంచ్ బాక్స్ తీసుకెళ్ళే అలవాటు చాలా తక్కువ అండి. ఇప్పుడు కాలేజ్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు చాలా ఇబ్బందిగా ఫీల్ అయిపోతారనమాట. ఈ లంచ్ బాక్స్ తీసుకెళ్ళాలంటే వాళ్ళకి మహా కష్టం అనమాట. అసలు ఆరిపోయిందన్న ఫీలింగ్ అనమాట. మెయిన్ ఏంటంటే ఆరిపోయింది తినలేక. ఇక్కడ ఇంటికి వచ్చి వేడివేడిగా తిని వెళ్ళేవాళ్ళు కదా, ఇక ఇప్పుడు అసలు ఆరిపోయింది తినాలంటే వాళ్ళకి మహా కష్టం అనమాట. ఇక కొంచెం వాడి వరకు లంచ్ బాక్స్కి ఇలా టమాటా రైస్ అయితే చేశాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ వేశానండి, అది షూట్ చేయలేదు. ఇక ఇడ్లీ వేసేసాను, తినేశారు. లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ అయిపోయింది కదా. కొంచెం వేడి, మరీ ఇంత వేడి మీద పొగలెళ్ళే అంత వేడి మీద అయితే బాక్స్ కట్టనండి. కొంచెం వేడి తగ్గిన తర్వాత బాక్స్లో పెట్టి పంపించేశాను. మా అబ్బాయి వెళ్ళిపోయాడు, మా వారు కూడా వెళ్ళిపోయారు. నెక్స్ట్ ఏంటంటే పోపుల డబ్బాలో
ఇక్కడ ఎండుమిరపకాయలు అయిపోయినాయండి పోపుల డబ్బాలో, అవి పెడదామని చూస్తున్నాను. ఈ బాక్స్లో ఇదేంటంటే వెల్లుల్లిపాయ కారం ఎప్పటికప్పుడే ప్రిపేర్ చేస్తాను. ఫ్రై కర్రీస్లోకి వెల్లుల్లిపాయ కారం కొంచెం ఏమైనా మిగిలింది అంటే అలా ఒక దాంట్లో వేసి పెట్టుకుంటాను. నెక్స్ట్ టైము మళ్ళీ ఫ్రై కర్రీ చేసినప్పుడు యూస్ చేసుకుంటాను అనమాట. ఇక్కడ రెండిట్లో జీలకర్ర ఉంది, అందుకని ఒక దాంట్లో కొంచెం ఏముంటే అది తీసి ఇంకో దాంట్లో వేస్తున్నాను. ఫస్ట్ ప్యాకెట్ ఓపెన్ చేసినప్పుడు ఒక దాంట్లో పట్టలేదు అనుకుంటా, అందుకని రెండో దాంట్లో కూడా కొంచెం వేసాను. ఇప్పుడు రెండు ఒక దాంట్లో వేసి ఒక దాంట్లో అయితే ఎండుమిరపకాయలు వేసి పెట్టుకుంటున్నాను. పోపుల డబ్బాలో ఎండుమిరపకాయలు వేసేటప్పుడు తొడిమలు తీసి పెట్టుకుంటే మనకి తాలింపు పెట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుందండి. ఇలా పోపుల డబ్బా అనేది మన చేతికి అందుబాటులో పెట్టుకోవాలి. అన్నీ మన పోపు వీలైనవన్నీ ఒక బాక్స్లో వేసి పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుందన్నమాట. అలాగే ఈ వర్షాకాలం కానీ అంటే తర్వాత నెక్స్ట్ వచ్చే చలికాలం కానీ ఎండుమిరపకాయలు మొత్తం తొడిమలు తీసి ఒక డబ్బాలో పోసి పెట్టుకోకూడదండి. ఎండుమిరపకాయలు లోపలికి గాలి వెళ్ళి బూజు వచ్చినట్లు అయిపోతాయి అన్నమాట. అందుకని ఎండుమిరపకాయలు జస్ట్ మనకి పోపుకి ఎన్నైతే కావాలో వాటి వరకు మాత్రమే తొడిమలు తీసి మిగిలిన వాటిని ఎండబెట్టి ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఎండుమిరపకాయలు అయిపోయేంత వరకు కూడా ఒక్కటి కూడా ఎండుమిరపకాయ పాడవకుండా జాగ్రత్తగా బాగా చక్కగా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా తర్వాత ఇదేంటంటే మా ఇంటి దగ్గరలో మాకు తెలిసిన వాళ్ళది ఒకళ్ళ గృహప్రవేశం అయితే అయిందండి. ఆ గృహప్రవేశంకి వాళ్ళు ఈ గిఫ్ట్ అయితే ఇచ్చారు. ఈ గిఫ్ట్ అయితే చాలా యూస్ఫుల్గా అనిపించిందండి. ఇది ఎందుకు షేర్ చేస్తున్నానంటే నేను ఇంతకుముందు ఎవరు ఏ ఫంక్షన్కి ఏ గిఫ్ట్ ఇచ్చినా అది అనవసరంగా తీసుకొచ్చి పక్కన పెట్టేయటమే, వేస్ట్గా ఏ ఎల్సి మీదో లేకపోతే కబోర్డ్లోనో అలా పక్కన పెట్టేయటమే తప్పితే వాటిని యూజ్ చేసేది ఉండదన్నమాట. ఎందుకురా బాబు, వాళ్ళు పంచిన వాళ్ళకి బోల్డ్ డబ్బులు దండగా, అంటే ఎన్ని వందల గిఫ్ట్లు అలా అని పంచుతారు కదా, చాలా డబ్బులు దండగా. పోనీ అలా అని మనం తీసుకొచ్చి మనం ఏమైనా యూజ్ చేసుకుంటున్నామా అంటే ఆల్రెడీ అలాంటి సామాన్లు ఇంట్లో బోల్డ్ ఉంటాయి, మళ్ళీ వాటిని యూజ్ చేసేలేదు పెట్టలేదు, పక్కన పెట్టేయటమే కదా అనిపించేది. అసలు ఈ గిఫ్ట్లు ఇవ్వటం అనే పద్ధతి ఎప్పుడు మానుకుంటారా బాబు అనిపించేది అనమాట. అయితే ఈ గిఫ్ట్ మాత్రం కొంచెం యూస్ఫుల్గా ఉందండి. ఇప్పుడు అల్యూమినియం పాత్రలో వండుకోవద్దు అంటున్నారు కదా, ఇది ఒక స్టీల్ బౌల్ ఇచ్చారనమాట. మన కర్రీ వండుకోవడానికి కానీ సాంబార్ పెట్టుకోవడానికి కానీ బాగా యూజ్ అయ్యే గిన్నె అనమాట. చాలా మందంగా ఉంది, అలాగే గ్లాస్ లిడ్ వచ్చింది, చూడటానికి కూడా బాగుందనమాట. కొంచెం యూస్ఫుల్ గిఫ్ట్ అనిపించింది అనమాట. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అలాగే ఈరోజు నా మార్నింగ్ వ్లాగ్ అయితే ఇదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఉంటానండి, బాయ్.